భారత కుబేరుడు అదానికి సంబంధించి అమెరికాలో నమోదైనటువంటి కేసులు ఆరోపణలు సంబంధించి ఈరోజు మొదలైన శీతాకాల సమావేశాలు పార్లమెంటులో విపక్షాలు పూర్తిగా పట్టుబట్టడంతో పార్లమెంట్ సమావేశాలు రెండు ఉభయ సభలు కూడా బుధవారానికి వాయిదా వేయడం జరిగింది. అమెరికాలో ఇన్వెస్ట్మెంట్లను కలెక్ట్ చేయడం, తద్వారా భారతదేశంలో కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన అఫీషియల్స్కి లంచాలు ఇచ్చి తాను ప్రోడక్ట్ని, తన సోలార్ ఎనర్జీని చూపించాడు అదాని అని చెప్పి అదాని మీద ఆరోపణలు చేయడం జరుగుతోంది. ఇది గత 4 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో మరీ ఎక్కువైపోయింది. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా, ఫైర్ అమ్మా, ఇది ఆంధ్రప్రదేశ్ కాదు, నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ అంటూ స్వయంగా రాష్ట్ర సీఎం అసెంబ్లీలో కూడా ప్రస్తావించడం జరిగింది. అంతకు ఒక 100 అడుగులు ముందుకేసి గత 4-5 రోజులుగా ఒక వర్గం మీడియా, పత్రికలు కావచ్చు, ఆ వర్గానికి సంబంధించిన సోషల్ మీడియా కావచ్చు, ఆ వర్గానికి సంబంధించిన మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా కావచ్చు, ఒకటి 1700 కోట్లు, 2000 కోట్లు, 3000 కోట్లు, మన బ్రాండ్ పోయింది, మనం సంపాదించిన సొమ్మంతా పోయింది అన్నట్టుగా జగన్ గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి విధి విధానాల మీద, ఆయన చేసుకున్న ఒప్పందాల మీద దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు, క్రేన్లతో ఎత్తిపోస్తూ ఉన్నారు. మరి పార్లమెంట్లో ఇదే కూటమికి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు కూడా అక్కడ ఉన్నారు కదా, అక్కడ మీరు ఎందుకు గొంతెత్తలేదు? జగన్మోహన్ రెడ్డి గారికి అదాని 1700 కోట్లు, 1750 కోట్లు లంచం ఇచ్చారని మేము పేపర్లో రాశాం. ఇది నిజం. అదానికి జగన్మోహన్ రెడ్డి గారికి లోపల లావాదేవీలు ఉన్నాయి, లంచాలు ఇచ్చారు. లంచాలతోనే అదాని ఆంధ్రప్రదేశ్లో ప్రతి పెట్టుబడి వెనుకలా లంచం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు తన స్వీయ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ను తాకట్టు పెట్టాడంటూ పార్లమెంటులో దుమ్మెత్తిపోయొచ్చు కదా. కనీసం జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తిపోయొచ్చు కదా. పుష్ప అంటే భయమా? ఎందుకయ్యా ఈ నాటకాలు? ప్రజలు నమ్మే స్థితిలో లేరు సార్, ప్లీజ్.